దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఇక 2 రాష్ట్రాలు మినహా 3 రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే హంగేర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ అవతరించారు. అయితే విజయ్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మద్దతు కంపల్సరీ. ప్రస్తుతం విజయ్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, అలాగే బీజేపీ విజయ రహస్యాలేంటో మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. నమస్తే సార్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ప్రస్తుతం తమిళనాడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా విజయ్ ముందున్నటువంటి చాయిసెస్ ఏంటి? అంటే ఇప్పుడు విజయ్కి ఇప్పటివరకైతే మెజారిటీ కనిపించడం లేదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే రకరకాల సినారియో. ఒకటి మీకు ఏడీఎంకేతో కలవడం. వాస్తవంగా ఈ చర్చలు బిఫోర్ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఎందుకంటే విజయ్ తనకు పొలిటికల్ రైవల్ డిఎంకే ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అన్నారు. సో అందువల్ల ఏడీఎంకేతో చర్చలు బ్యాక్ ఛానల్ టాక్స్ నడిచాయి. కానీ విజయ్ కండిషన్ ఏంటంటే మెజారిటీ సీట్లు ఇవ్వాలి, ముఖ్యమంత్రిగా తననే ప్రొజెక్ట్ చేయాలని. అది ఏడీఎంకే అంగీకరించింది, ఎందుకంటే పళనిస్వామి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కనుక. రెండవ దశలో మీకు కాంగ్రెస్ 60 సీట్లు ఆఫర్ చేశాడు కూడా ఒక దశలో. మీకు విజయ్ ఫాదర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ దేశంలో బలహీనపడుతుంది, అది స్వాతంత్ర పోరాటం తీసుకొచ్చిన పార్టీ, దీన్ని విజయ్ బలోపేతం చేస్తాడని కూడా అన్నారు. వాస్తవంగా తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ విజయ్తో పెట్టుకోవాలని గట్టిగా పట్టుబట్టింది. మీకు ప్రవీణ్ చక్రవర్తి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఆయన ఓపెన్గానే మీకు ప్రణయ్ రాయ్ షోలో మాట్లాడుతూ చెప్పాడు, క్లియర్గా చెప్పాడు ఏంటంటే మా పార్టీలోనే ఒక 3/4 తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్లో 3/4 విజయ్తో పెట్టుకోవాలన్నారు. కానీ ఆల్ ఇండియా పార్టీలో అందులో ముఖ్యంగా సీనియర్లు చిదంబరం లాంటి వాళ్ళు వ్యతిరేకించారు. రాహుల్ గాంధీ వాజ్ ఓపెన్ ఫర్ ద బోత్ ఆప్షన్స్. ఆ సిచ్యువేషన్ వల్ల డిఎంకేతో ఇండియా కూటమి, జాతీయ రాజకీయాలు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, విజయ్ పైన పూర్తి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఆ కరేజియస్ డిసిషన్ తీసుకోలేకపోయారు. లేకుంటే వాస్తవంగా మామూలుగా ఉండేది కాదు. విజయ్కి కాంగ్రెస్తో కలిస్తే టీవీకే కాంగ్రెస్ అలయన్స్ 2/3 మెజారిటీ వచ్చేది, కాంగ్రెస్ రివైవ్ అయ్యేది. తమిళనాడులో, సౌత్ ఇండియాలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా అయ్యేది. కాంగ్రెస్ ఒక చారిత్రక అవకాశాన్ని కోల్పోయింది, హిస్టారికల్ ఆపర్చునిటీని కోల్పోయింది. దీన్ని మిస్డ్ ఆపర్చునిటీస్ అంటారు. అంటే ఇది జీవితంలో చాలా అరుదుగా వస్తాయి ఇట్లాంటి అవకాశాలు. సో వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ టీవీకి మద్దతు ఇవ్వవచ్చు, ఎందుకంటే తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ అది మొదటి నుంచి డిమాండ్ చేసింది. అయితే ఇప్పటివరకైతే కాంగ్రెస్ అలాంటిది ఏమీ లేదు అంటోంది, ఎందుకంటే టీవీకే వైపు నుంచి ఏ ఆఫర్ వస్తుందో తెలియక. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే కాంగ్రెస్తో పొత్తు కాకుండా మీకు ఎన్డీఏలో విజయ్ చేరకుండా ఉండేందుకు కాంగ్రెస్ అవుట్ సైడ్ సపోర్ట్ ఇవ్వచ్చు. అదొక సినారియో, థర్డ్ సినారియో. ఈ అవుట్ సైడ్ సపోర్ట్ ఏంటి అంటే మీకు ఈవెన్ ఇప్పుడు డిఎంకేతో కూడా కాంగ్రెస్ పొత్తులో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామి కాదు, అవుట్ సైడ్ సపోర్ట్ ఉంది ఆల్రెడీ. సో అలా థర్డ్ ఫ్యాక్టర్ అవుట్ సైడ్ సపోర్ట్. థర్డ్ సినారియో. ఫోర్త్ సినారియో ఏంటంటే ఏడీఎంకేతో ఉన్న లేదా డిఎంకేతో ఉన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు పిఎంకే కావచ్చు, లేదు డిఎంకేతో లెఫ్ట్ పార్టీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ తర్వాత సిపిఎం నాయకుడు మాకు సరైన గుర్తింపు ఇవ్వలేదు డిఎంకే అని కూడా వాళ్ళు వాదించారు. సో వాళ్ళకేమైనా సీట్లు కొన్ని వస్తే వాళ్ళు ఈ చిన్న చిన్న పార్టీలు ఎవరైనా మీకు యాడప్ కావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నెంబర్స్ ఆల్సో. మళ్ళీ ఎన్ని అవసరం ఉన్నాయి, వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. అదొక ఫోర్త్ సినారియో. ఫిఫ్త్ సినారియో అసలు అవకాశమే లేని సినారియో డిఎంకేతో కలవడం. ఎందుకంటే అది సాధ్యం కూడా కాదు, ఎందుకంటే డిఎంకే అంగీకరించదు, విజయ్ కూడా అంగీకరించదు. మరి ఫిఫ్త్ సినారియో ఏడీఎంకే బీజేపీని వదులుకొని వచ్చి టీవీకేతో కలుస్తుందా? కానీ రాజకీయాల్లో ఉపన్యాసాలు చెప్పడం వేరు, రియాలిటీ వేరు కదా. బీజేపీతో మాకు ఐడియాలజికల్ రైవల్ అన్నాడు, కానీ అలా ఏమీ రాజకీయాల్లో ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు ఒక ఆర్జేడీ మినహా మిగతా పార్టీలన్నీ ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసినాయి. టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో ఇప్పటివరకు అధికారికంగా కలవకపోయినా
ఓపెన్గా వైసీపీ మద్దతు ఇస్తోంది. టీఆర్ఎస్ కూడా భవిష్యత్తులో కలవదన్న గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. సో అందువల్ల విజయ్ మరి బీజేపీతో కలిస్తే అంటే బీజేపీ ఏడీఎంకేను విడగొట్టుకొని విజయ్తో కలుస్తుందా, ఇలాంటి అనేక రకాల సినారియోస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఈ సినేరియోలో ఏది విజయ్ పికప్ చేసుకుంటాడు, ఇతరులు ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టి అసలు అనూహ్యమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. అసలు బీజేపీ సక్సెస్ సీక్రెట్స్ ఏంటంటారు? అంటే బీజేపీకి ఉండే ప్రత్యేకత ఒకటి, ఈ పార్టీ తన మిస్టేక్స్ నుంచి చాలా ఎఫెక్టివ్గా నేర్చుకొని కరెక్షన్ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పటికి మిస్టేక్స్ చేయడమే తప్ప కరెక్షన్ లేదు కదా. ఇంతవరకు కాంగ్రెస్ చరిత్రలో కరెక్షన్స్ లేవు. అందువల్ల ఆ పార్టీ దెబ్బతింటూనే ఉంటుంది, దెబ్బ తగులుతూనే ఉంటుంది, మళ్ళీ దెబ్బతింటూనే ఉంటుంది. సో అందువల్ల మీకు బీజేపీ అలా కాదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు 2024 లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ దెబ్బతిన్నది. మీకు 303 సీట్స్ నుంచి 240కి పడిపోయింది. సొంతగా మెజారిటీ లేని పరిస్థితి. అక్కడి నుంచి బీజేపీ ఏం చేసింది, ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి ఫిలప్ చేసుకొని మీకు హర్యానా గెలిచింది, ఢిల్లీ గెలిచింది, మహారాష్ట్ర గెలిచింది, బీహార్ గెలిచింది, ఇప్పుడు కొత్తగా బెంగాల్ గెలిచింది. ఢిల్లీ కొత్తగా గెలిచింది, హర్యానా, మహారాష్ట్ర, బీహార్లో అధికారం నిలబెట్టుకుంది. ఇప్పుడు మీకు బెంగాల్ కొత్తగా గెలిచింది, అస్సాంలో అధికారం నిలబెట్టుకుంది. అందువల్ల మీకు బీజేపీకి ఉండేటువంటి డైమెన్షన్స్ ఏంటంటే ఎలా మీకు ఎక్కడ పొరపాట్లు ఉన్నాయనేది బీజేపీ పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. సో ఇక్కడ కూడా ఏం చేసింది, ఇప్పుడు బెంగాల్లో బీజేపీకి ఉన్న 2021 రిజల్ట్ చూస్తే బీజేపీ పరిమితులు లోపాలు ఎక్కడున్నాయంటే ఒకటి, గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ లేదు. అది ఈ 5 ఏళ్లలో బీజేపీ ఈ టీఎంసీ నిర్బంధాన్ని ఎదిరించి కొంత పెంచుకోగలిగింది. ఆర్ఎస్ఎస్ శాఖలు పెరిగాయి, బీజేపీ పెరిగింది. సో దాంతోపాటు ఈ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి డంప్ చేశారు. మీకు బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ, ఐడియాలజీ బేస్డ్ పార్టీ కనుక మిగతా పార్టీలకు లేని బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అవసరం వస్తే వాళ్ళు ఏ రాష్ట్రానికి వెళ్ళైనా పనిచేస్తారు. అందులో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు రాష్ట్రంతో సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడ డిప్యూట్ చేస్తే అక్కడ పోయి పనిచేస్తూనే ఉంటారు. సో వాళ్ళను చాలా సందర్భాలు ఆర్ఎస్ఎస్ ప్రచారక్స్ వాళ్ళు ఒక రాష్ట్రం వాళ్ళని ఇంకో రాష్ట్రంలో డిప్యూట్ చేస్తుంటారు, వాళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. సో అందువల్ల ఆ రకంగా పెద్ద ఎత్తున క్యాడర్ను సోర్సింగ్ చేశారు, అవుట్ సైడ్ నుంచి సోర్సింగ్ చేయగలిగారు. తర్వాత మీకు బెంగాలీ ఐడెంటిటీ అంటే అవుట్ సైడరు అనేది 2021లో బీజేపీని ఎదుర్కోవడానికి తృణమూల్ కాంగ్రెస్ సక్సెస్ఫుల్గా ఎంప్లాయ్ చేసింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున అవుట్ సైడర్ అని చెప్పి క్యాంపెయిన్ చేసింది. దాన్ని రీఇన్వెంట్ చేశారు. ఇప్పుడు హిందుత్వాను బెంగాలీ హిందుత్వగా రీఫార్ములేట్ చేశారు. సో మీకు జై శ్రీరామ్ నినాదంతో 2021లోకి వెళితే బెంగాలీ రిలీజియస్ కల్చరల్ ఇథోస్లో జై శ్రీరామ్ నినాదం పనిచేయలే. అందుకని ఈసారి ఏమన్నారు, జై మాతా కాళీ, జై మాతా దుర్గా అన్నారు. సో బెంగాలీ ఐడెంటిటీతో కలవటానికి మోడీ ఏకంగా జల్మూరి తిన్నారు, వెళ్ళి ఒక దగ్గర ఆపి బెంగాలీ స్నాక్ అయిన జల్మూరి తిన్నారు. తర్వాత మీకు గంగానదిలో బోటింగ్ చేశారు. అంటే బెంగాలీ ఐడెంటిటీకి తాను దగ్గరగా వస్తున్నామని. అందువల్ల మీకు నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ అధినేత ఏకంగా భారతమాత దుర్గామాత టెంపుల్లో ఇనాగ్రేట్ చేశారు. అంటే రిలీజియస్ నేషనలిజాన్ని, కల్చరల్ నేషనలిజాన్ని, లింగ్విస్టిక్ నేషనలిజం వీటిని మెర్జ్ చేశారు. అందువల్ల బెంగాలీ హిందుత్వ అనే కొత్త ఫ్యూజన్ చేయగలిగారు. సో ఇలా రీఇన్వెంట్ చేయడం అవసరానికి తగ్గట్టుగా బీజేపీకి ఉన్న ప్రత్యేకత. తర్వాత మీకు బీజేపీ గివప్ చేయదు, అసలు ఏమీ లేని చోట కూడా గివప్ చేయదు. దాన్ని కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు, లేదా కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు. మీరు చూడండి, ఎలక్షన్ కమిషన్ను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు, సెంట్రల్ ఫోర్సెస్ను చేశారు, ఎన్ని చేయాలో అన్ని చేయగలిగారు. అందువల్ల అదొక అడ్వాంటేజ్. తర్వాత వ్యూహ రచన, మీకు బీజేపీ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ వేయగలుగుతుంది. ఇప్పుడు మీకు బెంగాల్లో బీజేపీకి ప్రధానమైన అడ్డంకి మైనారిటీ ఓట్ బ్యాంక్.
సో తృణమూల్ కాంగ్రెస్కున్న మైనారిటీ ఓటు బ్యాంకు చీలేలా చీల్చారు. కొంత వీళ్ళు చీల్చారు, కొంత నేచురల్గా కూడా చీలింది. ఎలా చీల్చింది అంటే మెయిన్గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి మమతా బెనర్జీకి బలమైన ఓటు బ్యాంకులో పెద్ద ఎత్తున డిలీషన్ చేశారు. 27 lakh ఓట్స్ డిలీట్ అయితే అందులో 19 lakh ముస్లిం ఓట్లే. తర్వాత మీకు పెద్ద ఎత్తున ఆల్రెడీ మీకు కొంత ముస్లిం ఓటు కాంగ్రెస్, లెఫ్ట్, హుమాయూన్ కబీరు వీళ్ళందరూ కొంత తీసుకున్నారు. ISF, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఇలా తీసుకొని ముస్లిం ఓటు కన్సాలిడేట్ కాకుండా చేయగలిగారు. తర్వాత మీకు హిందూ కన్సాలిడేషన్ సమర్థవంతంగా చేయగలిగారు. అంటే హిందూ కన్సాలిడేషన్ పెంచారు. తర్వాత బీజేపీకి ఏంటంటే సువేందు అధికారి లాంటి వారు ఒక రకమైన డిఫెక్టర్సే. సో డిఫెక్టర్స్ను కూడా సమర్థవంతంగా వాడుకున్నారు. ఇప్పుడు మీరు చూడండి, హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి అయిపోయి ఇవాళ పవర్ఫుల్ లీడర్ అయ్యాడు. మీకు ఇప్పుడు సువేందు అధికారి అంటే ఇతర పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళను తన పార్టీ ఆపరేటర్స్లో ఇంటగ్రేట్ చేసుకోవడం అనేది, ఆ ఇంటగ్రేషన్ సమర్థవంతంగా చేసుకోగలిగారు. తర్వాత బీజేపీకి 2021లో డ్రాబ్యాక్ ఏంటంటే భద్రలోక్ అంటారు. బీజేపీలో ఈ అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అంటే బెంగాలీ కల్చరల్ ఐడెంటిటీకి సింబల్ భద్రలోక్. ఆ భద్రలోక్ ఇప్పుడు మమతా బెనర్జీ భద్రలోక్ నేపథ్యం. మీకు లెఫ్ట్ పార్టీస్, మీకు జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య వాళ్ళందరూ కూడా భద్రలోక్ నేపథ్యం. బీజేపీకి ఆ భద్రలోక్ నేపథ్యం లేకపోతే దాన్ని కూడా పూడ్చుకున్నారు. శ్రామిక్ భట్టాచార్య అనే ఒక లీడరు, సపన్ దాస్ గుప్తా ఇలాంటి లీడర్స్ అంటే ఆ గ్యాప్ ఫిలప్ చేసుకున్నారు. తర్వాత సోషల్ ఇంజనీర్ సమర్థవంతంగా చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు బెంగాలీ ఐడెంటిటీతో మమతా బెనర్జీ ఎదుర్కొంటే దానికి కౌంటర్గా రాజవంశీస్ ఒక షెడ్యూల్ కాస్ట్, ఇది ఏదో ఒక 30 కాన్స్టిట్యున్సీస్లో పవర్ఫుల్గా ఉంటాడు. రాజవంశీ లాంగ్వేజ్కు మీకు గుర్తింపు ఇస్తామని ప్రామిస్ చేసి ఆ రాజవంశీలను తన వైపు తిప్పుకున్నారు. ఆల్రెడీ మతువా కమ్యూనిటీ, అది కూడా ఒక ఎస్సీ కమ్యూనిటీ, బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయిన కమ్యూనిటీ, వారికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇచ్చిన ప్రామిస్ కానీ కొంత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో వాళ్ళు ఎఫెక్ట్ అయినా కూడా మతువా ఓటు పోకుండా కాపాడుకోగలిగారు. మీకు ఎస్సీ ఎస్టీ, ఇప్పుడు మీకు ఆ ఎస్సీ ఎస్టీ ఓట్లు గణనీయంగా తెచ్చుకోగలిగారు. ఆఖరికి ట్రైబల్ ఓటు తెచ్చుకోవడానికి ద్రౌపది ముర్మును కూడా దించారు ఇండైరెక్ట్గా. మీకు ఆల్ ఇండియా సంతాల్ సమ్మేళన ఎలక్షన్ టైంలో పెట్టి ఏకంగా ద్రౌపది ముర్ముని తీసుకొచ్చారు. అప్పుడు ఆ బెంగాల్ ప్రభుత్వం సరిగా రెస్పాండ్ కాలేదని ద్రౌపది ముర్మే విమర్శించారు. దాంతో ఆదివాసీ బిడ్డను, సంతాలీ బిడ్డను అవమానించారని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఇలా ఒక్కటి కాదు, మీకు ఆఖరికి లెఫ్ట్ ఓట్ కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ నిర్బంధాన్ని ఎదుర్కోగలగాలి అనేటువంటి డైమెన్షన్తో లెఫ్ట్ ఓట్కు రీచ్ అవుట్ అయ్యారు. సో మీరు బతకలేరు, మీరు అందువల్ల మమతా బెనర్జీని మేము మాత్రమే ఎదుర్కోగలము అని. ఇలా బీజేపీ ఏ అవకాశాన్ని వదులుకోదు. ఆ బీజేపీకి ఉండే ఆ గ్రౌండ్ అంటే మీకు ఇతర పార్టీలకు లేనిది బీజేపీకి ఉన్నది ఏంటంటే ఆర్ఎస్ఎస్ నెట్వర్క్. ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా పాలిటిక్స్లో ఉండరు కనుక మీకు క్షేత్రస్థాయి నుంచి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలు ఎవ్రీ వీక్ సండే బయటకులు ఉంటాయి, ఎవ్రీ డే కూడా శాఖలు జరుగుతాయి. సో ఆ శాఖలు ఏంటంటే క్షేత్రస్థాయిలు ప్రజల్లో భాగమై ఉంటారు. మీకు రకరకాల రూపాల్లో ఆర్ఎస్ఎస్ పెనెట్రేట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర వినాయక ఉత్సవాల నుంచి మొదలు పెట్టుకొని శ్రీరామనవమి ఉత్సవాలు ఇలా అనేక రంగాల్లో వెళ్తారు. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూ ఉంటారు. సో ఆ ఫీడ్బ్యాక్ను కూడా వాళ్ళు ఇంటగ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఒక నిత్య సజీవంగా ఉండడం అనేది ఆ పార్టీకి ఉన్న క్యారెక్టర్. తర్వాత మోడీ, అమిత్ షా లీడర్షిప్ 24 hours. మీకు రాహుల్ గాంధీ సంగతి మనకు తెలుసు కదా, మధ్యలో ఆయన ఇంటర్వ్యూలు తీసుకుంటుంటాడు, కొన్ని రోజులు ఫారిన్కి మాయమవుతాడు, కొంత క్యాంపెయిన్. ఇప్పుడు బీహార్లో 1 నెల రోజులు క్యాంపెయిన్కే కావాలి. సో ఇది నాన్ సీరియస్ టెండెన్సీ ఇదంతా అక్కడ. సో అలా కాకుండా మీకు కంప్లీట్గా 24 hour పొలిటికల్ యాక్టివిటీ చేయగలుగుతారు. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేశారు కనుక మీకు ఆఖరికి ఈడీని ఉపయోగించారు ఐపాక్ మీద. సో దే లీవ్ నో స్టోన్ అంటారు, ఇంగ్లీష్లోకి ఈడియం ఉంది, దే లీవ్ నో స్టోన్ అంటాం అంటే ఏ అవకాశాన్ని వదిలివేయరు. సో వాళ్ళ ఆ రకంగా కంటిన్యూస్గా రీఇన్వెంట్ అవుతూ ఉంటుంది ఆ పార్టీ. అందువల్లనే
ఇలా కొత్త ప్లేస్ బెంగాల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు అవును 2011లో 4% బీజేపీ ఓటింగ్, ఇవాళ 48 లేటెస్ట్గా అయితే మనకి ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్ రావాలి. 48-50% ఓటింగ్ దాకా తెచ్చుకోగలిగారంటే రిమార్కబుల్ జర్నీ కదా. అవును. అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కొంతవరకు డిఎంకే అండ్ టీఎంసీ విజయాన్ని గండి కొట్టిందనుకోవచ్చా? అసలు ఫస్ట్ పాయింట్ అది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, కానీ మీరు ఎస్టాబ్లిష్ చేశారు. ఎగ్జాక్ట్లీ మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, అది డీలిమిటేషన్ బిల్లు. సో కానీ ప్రజల్లోకి ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు అని సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగారు. అయితే దానితో డిఎంకే ఓడిపోయిందని అనుకోను, ఎందుకంటే డిఎంకే ఓటమికి ఇప్పుడు ఓడిపోయింది ఎవరి చేతిలో? విజయ్ చేతిలో కదా. సో ఎందుకంటే విజయ్కి ఉమెన్ ఓటర్ షిఫ్ట్ అయ్యారు, ఫిలిం ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు ఈ బెంగాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల మీకు మమతా బెనర్జీకి ఆ ఉమెన్ ఓటర్ ఉన్నారు. ఇప్పుడు అనేక ఉమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఉన్నాయి అక్కడ, లక్ష్మీ భండారని, కన్యాశ్రీ అని. సో వాటికి ఏం చేశారంటే వీళ్ళు అంతకన్నా ఎక్కువ, ఇప్పుడు ఉదాహరణకు మహిళలకు నెలకు 1500, 1500, 2.5 crore పీపుల్కి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు బీజేపీ ఏం చేశారు, మేము 3000 ఇస్తామని చెప్పారు. సో అందువల్ల మీకు ఉమెన్ ఓరియంటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా బీజేపీ ఇంట్రొడ్యూస్ చేసి మమతా బెనర్జీకి ఉన్న మహిళా ఫ్యాక్టర్ని న్యూట్రలైజ్ చేశారు. అయితే ఉమెన్స్ రిజర్వేషన్ పెద్ద ఇష్యూ కాదు తృణమూల్కి, ఎందుకంటే అసలు ఈ ఉమెన్ రిజర్వేషన్ చెప్పేది 1/3. తృణమూల్ కాంగ్రెస్ 40%, 50% ఉమెన్కి ఇస్తుంది. మీరు పార్లమెంట్లో తీసుకుంటే టీఎంసీ ఎంపీలు మోర్ దెన్ 40% ఉంటారు. అందువల్ల మీకు టీఎంసీలో తృణమూల్ కాంగ్రెస్ ఇస్ ద ఓన్లీ పార్టీ ఇండియాలో మీకు హయ్యెస్ట్గా ఉమెన్ రిప్రజెంటేషన్ ఇచ్చే పార్టీ, మోర్ దెన్ ఉమెన్ రిజర్వేషన్ కోటా చట్టం కన్నా ఎక్కువిస్తారు. అందువల్ల బీజేపీ ఆ అంశం పైన తృణమూల్ కాంగ్రెస్ని ఆపుకోలేదు, ఎందుకంటే వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ అది. మీకు పార్టీలోను ఎంపీల్లోను రాజ్యసభ సభ్యులు మీరంతా ఉమెనే ఉంటారు. పాపులర్ ఎంపీస్ కూడా ఉంటారు, మహువా మైత్రా, సాగరికా ఘోష్. ఇలా మీకు కేవలం పంపించడమే కాదు, ఇప్పుడు కాంగ్రెస్లో కూడా మహిళా ఎంపీలు ఉన్నారు, కానీ కంపారిటివ్లీ బీజేపీ మహిళా ఎంపీలు ఎక్కువ పార్టిసిపేషన్ ఉంది పార్లమెంట్లో. మొన్న లేటెస్ట్గా మీకు పిఆర్ఎస్ ఇండియా వాళ్ళ డేటా వచ్చింది, మహిళలకు పార్లమెంట్లో ఎక్కువ అవకాశాలు ఇచ్చింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ఉపన్యాసాలు చెప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనుడే తప్ప. అందువల్ల ఆల్రెడీ మమతా బెనర్జీ ఉమెన్కు రిప్రజెంటేషన్లో వెనుకబడదు కనుక దానివల్ల పెద్ద ఇంపాక్ట్ అయి ఉంటుందని అనుకోను. బట్ డెఫినెట్గా బీజేపీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేసింది. అలాగే అసలు ఇండి కూటమి భవిష్యత్ ఏంటి సార్? అంటే కీలకమైనటువంటి ఇటు టీఎంసీ కావచ్చు, డిఎంకే కావచ్చు ఓడిపోయాయి. ఉమ్మడి శత్రువుని ప్రత్యర్థిని ఓడించడంలో కానీ లేకపోతే విఫలమవుతున్నాయి ఇండి కూటమి. అంటే ఒకటి మనకి ఇండియా కూటమికి ఉన్నటువంటి ఇంటర్నల్ కాంట్రడిక్షన్ మాకు అర్థం కావాలి. అది జాతీయ రాజకీయాల కొరకు ఏర్పడ్డ కూటమే తప్ప రాష్ట్ర రాజకీయాల్లో కాదు. మీకు ఇండియా కూటమిలో డిఎంకే యొక్క ప్రధానమైన భాగస్వామి కనుక డిఎంకేను వదులుకోలేక కాంగ్రెస్ తమిళనాడులో నష్టపోయింది కూడా. నిజంగానే డిఎంకేను కనుక వదులుకొని ఉంటే ఆ ప్లేస్లో బీజేపీ ఉంటే అసలు మీకు కాంగ్రెస్ను లాగా బీజేపీ ఆ ప్లేస్లో ఉంటే వెంటనే డిఎంకేకి చెయ్యి ఇచ్చేసి విజయ్ చేయి పట్టుకునేవాళ్ళు. కానీ కాంగ్రెస్ చేయలేకపోయింది అది. ఎందుకంటే ఇండియా కూటమి అనేది మొదటి నుంచి కూడా మీకు అది నేషనల్ అలయన్సే తప్ప స్టేట్ అలయన్సెస్ కాదు. సో ఈ డైమెన్షన్ మొదటి నుంచి కూడా ఉంది. అందుకే మీకు కేరళలో ఇండియా కూటమి మధ్యనే కంటెస్ట్ కదా. సో కానీ మీరు అన్నట్లు ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఇండియా కూటమిలో మమతా బెనర్జీ ఒక పవర్ఫుల్ మెంబర్. ఇప్పుడు ఆమె ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా కూటమిలో ఇప్పుడు రాహుల్ గాంధీకి ఒక పెద్ద పోటీదారుగా వచ్చేది. ఇప్పుడు ఆ పోటీ లేకుండా పోయింది, అదొక పాజిటివ్ అంశం కాంగ్రెస్ పార్టీ. కానీ ఇండియా కూటమికి అయితే ఆల్రెడీ ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోయారు, బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది, తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు. ఇప్పుడు విజయ్ ఇండియా కూటమిలో చేరుతాడన్న గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల కాంగ్రెస్ అస్సాంలో గెలవలేకపోయింది. అందువల్ల డెఫినెట్గా ఇండియా కూటమిలో వీరి ఓటమి ఆ కూటమిని బలహీనపరుస్తాయి. తర్వాత మీకు లుకలుకలు కూడా మొదలవుతున్నాయి. ఆల్రెడీ సిపిఎం డిఎంకే పైన కారాల మిరియాలు నూరుతోంది, మాకు సరిగ్గా గుర్తింపు మిత్రపక్షాలకు ఇవ్వలేదని. కేరళలో కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య చాలా దూరం పెరిగిపోయింది, వాళ్ళు అక్కడ ఫైట్ చేయడం వల్ల అది
మెయిన్గా లెఫ్ట్నే టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ మాట్లాడింది. కాంగ్రెస్ లీడర్షిప్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ సిపిఎం మాట్లాడింది. మీకు తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ల మధ్య ఇప్పుడు పెరుగుతాయి. మీ వల్లనే మేము ఓడిపోయామంటే మీ వల్లనే మేము ఓడిపోయామని. సో అందువల్ల ఈ ఇంటర్ ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ను లెఫ్ట్ను మీరు చేయబట్టి మాకు మీరు ఓట్లు లాక్కొని బీజేపీకి లాభపడ్డారు అని ఇలా పరస్పర విమర్శలు కూడా పెరుగుతాయి. అందువల్ల ఇండియా ఇప్పటి వరకు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు, ఇప్పుడు ఎస్ఐఆర్ అంటున్నారు. వీళ్ళు ఇలా సాకులు చెప్తూ పోతున్నారు, కానీ బీజేపీ ఒక్కొక్క రాష్ట్రాన్ని తన ఖాతాలో అందుకరికి మీకు అంటే అఫ్ కోర్స్ ఈవీఎంల పైన తృణమూల్ కాంగ్రెస్ మొదటి నుంచి ఏమి మాట్లాడలేదు. బట్ ఇటీవల రిజల్ట్స్ వచ్చిన సమయంలో మాట్లాడ మొదలు పెట్టారు, ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాక. బట్ డెఫినెట్గా ఇండియా కూటమి ఇప్పుడు ఎన్డీఏనోమో జైత్రయాత్ర, ఇప్పుడు ఇండియా కూటమి పక్షాలు ఉన్న చోటనోమో యాంటీ ఇన్కంబెన్సీ. ఇక బెంగాల్లో యాంటీ ఇన్కంబెన్సీతో ఓడిపోయారు, కేరళలో కూడా యాంటీ ఇన్కంబెన్సీతోనే ఒక లెఫ్ట్ నుంచి కాంగ్రెస్కు అంటే ఒక ఇండియా కూటమి భాగస్వామి నుంచి మరో ఇండియా కూటమి భాగస్వామికి అధికారం మారింది. మీకు తమిళనాడులో స్టాలినే ఎలక్షన్లో ఓడిపోయారు. మీకు అదే అస్సాంలో మా ఎన్డీఏ గెలిచింది, పుదుచ్చేరిలో గెలిచింది. అంటే మేమేమో ప్రో ఇన్కంబెన్సీతో గెలుస్తాం, ఇండియా కూటమో యాంటీ ఇన్కంబెన్సీతో దెబ్బతింటుంది అనే ఒక నెరేటివ్ కూడా ఉంటుంది. తర్వాత బీజేపీ ఎదురు లేదు. మీకు 2024లో బలం తగ్గినాక ఒక బీజేపీ జైత్రయాత్ర పైన ఒక క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఢిల్లీలో ఆప్ నుంచి అధికారం లాక్కున్నారు, హర్యానా, బీహార్, మహారాష్ట్ర, అస్సాంలలో నిలబెట్టుకున్నారు, బెంగాల్లో పవర్లోకి వచ్చారు. ఒకప్పుడు నార్త్ అండ్ వెస్టర్న్ ఇండియాకే పరిమితమైన పార్టీ ఇప్పుడు ఈస్ట్కు ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయింది. ఒరిస్సాలో పవర్లోకి వచ్చారు, మీకు అస్సాంలో ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, నార్త్ ఈస్ట్లో ఇప్పుడు బెంగాల్లో అధికారంలోకి వచ్చారు. మీకు అలా బీజేపీ ఎక్స్పాన్షన్ కూడా మీకు క్లియర్గా కనబడుతుంది. సో అందువల్ల మీకు ఇండియా కూటమి ప్రత్యర్థి ఎక్స్పాండ్ అయ్యాడు, బలపడ్డారు, మీకు ప్రజల ఆమోదం పొందుతుంటే ఇండియా కూటమి వీక్ అవుతోంది, ప్రజల ఆమోదం తగ్గుతోంది. అందువల్ల డెఫినెట్గా ఇది ఒక బిగ్ ఛాలెంజ్ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇండియా కూటమికి. ఓకే, ఇక లెఫ్ట్ విషయానికి వస్తే ఒకప్పుడు 3 దశాబ్దాల పాటు తిరుగులేని పార్టీగా ఎదిగి అధికారం చేపట్టింది పశ్చిమ బెంగాల్లో. సో ఇప్పుడు డిపాజిట్ కూడా రాని పరిస్థితి. ఇక ఎల్డీఎఫ్ కేరళలో చూసుకుంటే ఓటమి పాలైంది, త్రిపుర ఎలాగూ లేదు. ఏంటి అసలు కమ్యూనిస్టుల శకం ముగిసినట్టే అంటారా? అంటే కమ్యూనిస్టుల శకాలు ముగియవు, ఎందుకంటే కమ్యూనిజం అనేది ఒక సిద్ధాంతం. డెఫినెట్గా ఎలక్టోరల్గా ఒక పెద్ద డ్రాబ్యాక్, ఎందుకంటే ఒకప్పుడు 3 రాష్ట్రాల్లో పవర్ ఉండేది. సో 3 రాష్ట్రాల్లో పవర్ పోయింది, ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో లేదు, పార్లమెంట్లో కూడా లోయెస్ట్గా పడిపోయింది. మీకు 2009 తర్వాత మీకు 2008లో చేసిన ఒక పొరపాటు, యూపీఏతో ఒక ప్రజలకు సంబంధం లేని అణు ఒప్పందం అనే అంశం పైన ఒక సైద్ధాంతిక పిడివాదంతో మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ స్ట్రాటజిక్ బ్లండర్ అనేది కమ్యూనిస్టులను ఇప్పటికీ కూడా వెంటాడుతోంది. అంతకుముందు జ్యోతి బసుకు ప్రధానమంత్రి పదవి వస్తే అది వదులుకున్నారు. అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ పాలిటిక్స్లో దేశానికి ప్రైమ్ మినిస్టర్ కమ్యూనిస్టు అంటే కమ్యూనిస్టుల ఇమేజ్ మెయిన్ స్ట్రీమ్ అయ్యేది, దాన్ని సైద్ధాంతిక పిడివాదంతో వదులుకున్నారు. తర్వాత సామ్రాజ్యవాదానికి వ్యతిరేకత అనే పేరుతో అణు ఒప్పందం పైన మద్దతు ఉపసంహరించుకున్నారు. అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం తప్పని నేను అంటలేను, కానీ ఆ అంశం పైన మద్దతు ఉపసంహరించుకోవడం అనేది కీలకమైన విషయం. మీకు అదే తృణమూల్ కాంగ్రెస్ చూడండి, మమతా బెనర్జీ ఒకప్పుడు ఎన్డీఏలో ఉండే, దేనిపైన మద్దతు ఉపసంహరించుకున్నది? ప్రజల సమస్యల పైన మద్దతు ఉపసంహరించుకున్నది, ప్రైస్ రైస్ పైన, ఇలాంటి వాటిపైన. మీకు ఎప్పుడు కూడా లోపల ఏదన్నా పైకి సింబాలిజం ముఖ్యమవుతుంది. మీరు ప్రజల కొరకు ఉపసంహరించుకోలేదు, మా సిద్ధాంతం సామ్రాజ్యవాద వ్యతిరేకత, అందుకొరకు ఉపసంహరించుకున్నాడు, పబ్లిక్ ఎట్లా పట్టించుకుంటారు. అందులో యూపీఏ 1తో మీకు ఉపాధి హామీ పథకము, గృహహింస చట్టము, అటవీ హక్కుల చట్టము, విద్యా హక్కు చట్టము, సమాచార హక్కు చట్టము, ఇలాంటి అనేక మంచి పనులు చేయడము లేదా బిగినింగ్ మొదలు పెట్టేలా చేసి కరెక్ట్గా ఆ ఫలితాలు వచ్చే సమయంలో వెళ్ళిపోయారు. మీకు అందుకే చూడండి 2004తో పోలిస్తే 2009లో కాంగ్రెస్కు సీట్లు పెరిగాయి, మీకు లెఫ్ట్ ఏమో అడ్రస్ లేకుండా పోయింది. అంటే లాభం వచ్చే సమయంలో మీరు మంచి కంపెనీకి మంచి లాభాలు వచ్చే సమయంలో మీరు షేర్లు అమ్ముకొని వెళ్ళిపోతే ఏమవుతుంది మీ పరిస్థితి? మీరు ఆ కంపెనీ లాభాలు వచ్చే బెనిఫిట్ని మీరు పొందలేరు. అదే జరిగింది లెఫ్ట్కు. మీకు అలాగే ఒక స్విఫ్ట్ డిసిషన్ మేకింగ్ లేకపోవడం. ఇప్పుడు మీకు
ఉదాహరణకు తమిళనాడులో విజయ్ వచ్చారు. విజయ్ సునామీని కనుక అర్థం చేసుకుని ఉంటే డైనమిక్గా డెసిషన్ తీసుకొని డిఎంకేను వదిలేసి విజయ్తో పెట్టుకొని ఉంటే ఇక లెఫ్ట్ రిలవెంట్ అయ్యేది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 70 సీట్స్ లెఫ్ట్కి ఆఫర్ చేశారు ఫస్ట్ టైం. దాన్ని వీళ్ళు తిరస్కరించారు. తర్వాత తక్కువ సీట్లకు అదే టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. మీకు 2009లో ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకొని ఉంటే లెఫ్ట్ పార్టీలకు కలిపితే ఒక 60-70 సీట్లు వచ్చేది. మామూలుగా ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయేది. అక్కడ కూడా అప్పుడు రాష్ట్ర సిపిఎం ప్రజారాజ్యంతో పెట్టుకోవాలని ఉన్న కేంద్ర కమిటీ ఒప్పుకోలేదు. సో అందువల్ల క్రియేటివ్గా పాలిటిక్స్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా స్ట్రాటజీలు మార్చుకోకపోతే మేము ఇంకా సైద్ధాంతిక పిడివాదంతో ఉంటాం, మేము నిర్ణయాలు తీసుకోము, చాలా స్లోగా తీసుకుంటాం అనుకుంటే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? తర్వాత మీకు యంగర్ జనరేషన్ మొత్తం ఇప్పుడు మీకు ఉదాహరణకు సోషల్ మీడియాలో ఉన్నారు. పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియా స్పేస్లో నీ ఆలోచనలను జనంలోకి తీసుకెళ్ళచ్చు. కానీ ఎక్కడన్నా లెఫ్ట్ ఉందా మీకు? ఏదన్నా మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రామినెంట్ లెఫ్ట్ లీడర్ చూపెట్టండి నాకు. అదే మరి విజయ్ చూడండి, ఇన్స్టాగ్రామ్ ఊపేస్తాడు. మీరు ఒక ప్రామినెంట్ లెఫ్ట్ లీడర్ ట్విట్టర్లో చూపెట్టండి, ప్రామినెంట్ లెఫ్ట్ లీడర్ యూట్యూబ్లో చూపెట్టండి, ప్రామినెంట్ లెఫ్ట్ లీడర్ ఒక ఫేస్బుక్లో చూపెట్టండి. మరి ఎక్కడా లేకపోతే ఏడుంటారు మీరు? అంటే డిజిటల్ స్పేస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నీకు యూ కెన్ గెయిన్, దానికి పెద్ద ఖర్చు అవసరం లేదు, నీకు క్రియేటివిటీ ఉంటే సరిపోతుంది. సో మరి మిగతా పార్టీలు చేయగలుగుతున్నారు, లెఫ్ట్ పార్టీస్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మీరు బీజేపీ చూడండి ఎంత అద్భుతంగా డిజిటల్ స్పేస్ను వాడుకుంటుంది. సో డిజిటల్ స్పేస్ను వాడుకోవడంలో లెఫ్ట్ ఎంత వీక్. ఇంకా వాళ్ళు పత్రికలు నడుపుకుంటుంటారు. మీరు చూడండి, దేశం అంతటోమో దినపత్రికలు నడుస్తలేకపోతే ఇంకా ప్రజాశక్తి, నవ తెలంగాణ, విశాలాంధ్ర, ప్రజాపక్షం అనుకుంటూ ఆ పేపర్లకు సర్క్యులేషన్లకు అపీల్ చేసుకుంటూ పార్టీ యావత్తు దాంట్లో దిగి ఓల్డ్ టైమర్లను పెట్టి సర్వశక్తులు ఒడ్డి ఆ పేపర్లను ఎక్స్పాండ్ చేస్తారు. అంటే ప్రజలేమో డిజిటల్ యుగంలో ఉంటే వీళ్ళు ప్రింట్ యుగంలో ఉన్నారు. అంటే మారుతున్న కాలంతో మారాలి కదా, మీరు మారక యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు కొత్త వాతావరణం, కొత్త ప్రపంచము, ఎకానమీ మారుతోంది, సొసైటీ మారుతోంది, దానికి తగ్గట్టుగా నీ ఆలోచనలు మార్చుకోవాలి. ఇప్పటికీ నేను ఇంకా పబ్లిక్ సెక్టారే అంటాను. ఈ ప్రజలు ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ కోరుకుంటున్నారు. ప్రైవేట్ సెక్టార్ ఇప్పుడు మీకు ఉదాహరణకు టీవీలు వచ్చాయి. టీవీ పబ్లిక్ సెక్టార్లో ఉండుంటే ఇలా మనం టీవీలు మాట్లాడుకునే వాళ్ళమా మీరు నేను? ఆ దూరదర్శన్లో ఆలుగడ్డల పెంపకం, బంగాళదుంపల పెంపకం, మెలకువలు అని చెప్పి చర్చించుకుంటాం. వేరే బంగాళదుంపంలో మెలకువలు, మొక్కజొన్న రైతుకు సస్యరక్షణ చర్యలు, ఇవి మాట్లాడుకోవాల్సింది. ఇవాళ ఇప్పుడు మనం ఇంత డైనమిక్గా ఉండేదా వాతావరణం? మీరు టెలిఫోన్ వచ్చాక చూడండి, మీరు అంతకుముందు ఓన్లీ బిఎస్ఎల్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇలా ప్రజలకు, పని మనుషులకు కూడా, మీకు అంటే కమ్యూనిస్టులు రిప్రజెంట్ చేసే పీడిత వర్గాలకు కూడా ఇలా మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. మరి అది ఎందుకు? మరి టెలికాం రంగంలో ప్రైవేటైజేషన్ వ్యతిరేకించారు. సో ఇలా మీకు ప్రపంచం మారుతుంటే అల్టిమేట్గా ప్రజలకు బెనిఫిట్ అవుతే దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనే ఒక మౌలిక సూత్రాన్ని వదిలేసి మా సిద్ధాంతం అంతే అని. అలాగే మీకు ప్రతిదాన్ని నెగిటివ్. ఇప్పుడు చూడండి, మోడీ ప్రభుత్వం మంచి పని చేస్తారు, మీరు ఎప్పుడైనా మెచ్చుకోగా చూసారా? కమ్యూనిస్ట్ పార్టీలు దేన్ని మెచ్చుకోరు. ఏమంటారంటే ప్రజల ఒత్తిడి మేరకు తప్పనిసరి మోడీ చేశాడంటే, ఎలాగో చేసిండయ్యా, చేశాడు, మేము ఆహ్వానిస్తున్నాం అనొచ్చు కదా అనరు. ప్రజా ఉద్యమాల తాకిడికి తల వంచి చేసిండు, దానికి ఏదో క్యాబినెట్ పెడతారు. ఈ నెగటివ్ దాన్ని జనం ఒప్పుకుంటలేరు ఈ జనరేషన్. మీకు ఇంకా నిరుద్యోగము, ఆకలి, పేదరికము, అణచివేత అంటే లేరు. ప్రజలు ఆస్పిరేషనల్ అయిపోయారు. మీకు అదే నరేంద్ర మోడీ ఆస్పిరేషనల్ ఇండియన్ రిప్రజెంట్ చేస్తారు. కమ్యూనిస్టులో ఇంకా పాతకాలంలోనే ప్రజలు ఏదో నికృష్ట దారిద్ర పరిస్థితుల్లో, దుర్మార్గమైన అణచివేతలో, పీడనలో ఉన్నారని భ్రమపడుతూ ఉంటారు. సో అలా లేదు, సమాజం మారిపోయింది కదా. ఇలా ఏ పని చేసుకున్నా గతంలో లాగా ఉందా? సంపాదన ఉంది. సో అందువల్ల ఈ మారిన ఎకానమీని అర్థం చేసుకోలేరు, మారిన ప్రజల జీవన స్థితిగతులను అర్థం చేసుకోలేక ఇంకా మేము పాతకాల పద్ధతుల్లోనే ఉంటాము అంటే, మీరు ఎలా వాట్సాప్ యుగంలో కరపత్రాలు పట్టుకొని తిరుగుతుంటారు మీకు ప్రచారానికి? ఆశ్చర్యం వేస్తుంది. కరపత్రం పట్టుకొని ఇంకా తిరిగితే ఆ రోజులు పోయాయి కదా. సో అందువల్ల మీముల యుగంలో కరపత్రాలు పట్టుకొని తిరుగుతుంటారు. అందువల్ల లెఫ్ట్ ఐడియాలజీ కన్నా కూడా లెఫ్ట్ ప్రాక్టీస్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. సో అందువల్ల ఆ ప్రాక్టీస్ను ఇప్పుడు
కార్ల్ మార్క్సే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్తారు, పాలక వర్గాలు తమ ప్రయోజనాల కొరకైనా శ్రామికులకు మేలు చేసినప్పుడు కమ్యూనిస్టులు దాన్ని ఆహ్వానించాలి అంటారు. మీరు ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచిత ఆహార దానాలు ఇస్తే దాన్ని మెచ్చుకుంటూ ఎప్పుడన్నా స్టేట్మెంట్ ఇచ్చి చూసారా మీరు? అసలు పొరపాటున కూడా ఉండడు. అందువల్ల ఎప్పుడు నెగటివిజం అంటే జనం యాక్సెప్ట్ చేస్తాను సిద్ధంగా లేదు. న్యూ ఏజ్, ఆ న్యూ ఏజ్కి తగ్గ పాలిటిక్స్ లేకపోతే ఇలాగే రిలవెంట్ అవుతారు. ఓకే, నాగేశ్వర్ గారు, ఈ జల్మూరి ఎఫెక్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించిందంటారు? అంటే అది దాని ఎఫెక్ట్ ఉంటుందా అని కాదు కానీ, బట్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ జల్మూరి బెల్ట్ అంటారు, ఇది జార్గ్రామ్ జిల్లా, అక్కడ బీజేపీ అన్ని సీట్లు గెలుచుకున్నది. మీకు రిజల్ట్ చూస్తేనైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే అది జల్మూరి ఎందుకు అసలు జల్మూరి అంటే ఏంటి మనకు అర్థం కావాలి. ఇది బెంగాల్లో ఒక పాపులర్ స్ట్రీట్ ఫుడ్, ఇతర రాష్ట్రాలు కూడా పాపులర్. అంటే మనకు మురుమురాలు అంటే చూడు, పేలాలని. సో మురుమురాలు, అలాగే ఆలు, మీకు పీనట్స్ అంటే ఇవన్నీ కలిపి చేస్తారు దాన్ని. దీన్ని బొరుగులు మిక్చర్ అంటారు సార్ తెలంగాణ. అంతలో బొరుగులు మిక్చర్, పల్లీలు, పేలాలు, ఇవన్నీ ఆలు, ఇవన్నీ వేసి చేస్తారు. సో అందువల్ల ఇట్స్ ఏ వెరీ పాపులర్ స్ట్రీట్ ఫుడ్. సో ఈ పాపులర్ స్ట్రీట్ ఫుడ్ మోడీ ఆగి ఎందుకు తిన్నారు అంటే అదేదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు కదా, వాళ్ళు కావాలనే చేశారు. లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ అదే ప్రశ్న అడిగింది, ఈ డ్రామా లేదా కెమెరా ఎందుకున్నారు అని. మోడీ కార్ దిగి తింటారని ముందే తెలిసి కెమెరా పెట్టుకోలే కదా ఆ అమ్ముకునేవాడు, జల్మూరి అమ్మేవాడు. అంటే ఏం చేశారంటే అంటే మోడీ ఈజ్ నోన్ ఫర్ సింబాలిజం. ఏం చేసినా ఈవెన్ ఇవాళ చూడండి మీరు, వాళ్ళ బీజేపీ ఆల్ ఇండియా ఆఫీస్కు మాట్లాడాడు, బెంగాలీ స్టైల్లో ధోతి కుర్తా వేసుకొని వచ్చాడు. బెంగాల్ ఎలక్షన్లో గెలిచారు కనుక బెంగాలీ ధోతి కుర్తా వేసుకొని వచ్చారు. సో అందువల్ల దట్ ఇస్ ద స్టైల్ ఆఫ్ మోడీ. అంటే ప్రజలు కూడా ఈ సింబాలిజాన్ని తెలియదా, ప్రజలకు తెలుసు కానీ దాన్ని దే లైక్ ఇట్ కదా, ఈ సింబాలిజాన్ని లైక్ చేస్తారు మీకు. సో అందువల్ల మీకు జల్మూరి ఎందుకు అన్నారంటే బీజేపీ అవుట్ సైడర్స్, బెంగాలీ వర్సెస్ అవుట్ సైడర్ అనే నరేటివ్ బిల్డ్ చేసింది మమతా బెనర్జీ. అందువల్ల బెంగాలీ ఐడెంటిటీ వర్సెస్ హిందుత్వ పాలిటిక్స్ అని కూడా పెట్టింది. అంటే గుజరాతీ వీళ్ళని, హిందీ అని, ఇలా రకరకాల రూపాల్లో బీజేపీ వారు అవుట్ సైడర్స్. ఎందుకంటే బీజేపీ ఎవరికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేయలేదు. అందువల్ల మోడీ ఇమేజ్తోనే ఎన్నికల్లో దిగారు కనుక అవుట్ సైడర్ అనే యొక్క డైమెన్షన్ను ముందు పెట్టారు. దానికి కాకుండా బెంగాలీ కల్చరల్తో నేను మమేకమవుతున్నాను అనేటువంటి ఒక భావన క్రియేట్ చేస్తాను. అందుకే మీరు చూడండి, ఇప్పుడు మన దగ్గరకు వచ్చినా కూడా ముందు తెలుగులో మాట్లాడతాడు మోడీ. తెలుగులో మాట్లాడడమే అక్కడ బెంగాల్లో కూడా జై మాతా కాళీ అని, జై మాతా దుర్గా అని, జై శ్రీరామునికి కూడా లోకలైజ్ చేసేసారు, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇచ్చేసారు దేవుడికి కూడా. సో అలా జల్మూరిని ద్వారా బెంగాలీ ఐడెంటిటీని తాను రెస్పెక్ట్ చేస్తున్నాను, వెల్కమ్ చేస్తున్నానని. ఈ జల్మూరి బెల్ట్, జల్మూరి తిన్న ప్రాంతం కూడా మీకు జంగల్ మహల్ ఏరియా అంటారు ఇది. సో ఈ జంగల్ మహల్ ఏరియా బీజేపీకి చాలా బలంగా ఉన్న ఏరియా. ఎస్సీ ఎస్టీ బెల్ట్, 49% ఆఫ్ ద పాపులేషన్ ఎస్సీ ఎస్టీ ఇక్కడ. అందువల్ల మీకు బెంగాల్లో ఈ ఎస్సీ ఎస్టీ ఓటర్లను కూడా బీజేపీ పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసింది కూడా మీకు. అందుకే ద్రౌపది ముర్మును తీసుకొచ్చి సంతాల్ సమ్మేళనంలో మాట్లాడించారు. సో అది పైకి రాష్ట్రపతి మీటింగ్లో కనబడే ఎన్నికల సభలు ఎందుకు వెళ్తారు? సో అందువల్ల ఇది ఒక ఆ లోకల్ రాజవంశీ అని ఎస్సీ కమిటీ ఉంది, వాళ్ళ భాషకు కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇస్తామని ప్రామిస్ చేశారు. రాజవంశీలు ఒక 30 సీట్స్లో డామినేట్ చేస్తారు. మతువా మరో ఎస్సీ కమ్యూనిటీ. సో అలా జల్మూరి అనేది తమకు బలమైన జంగల్ మహల్ బెల్ట్లో, అది కూడా ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఎక్కువ ఉన్న ప్రాంతంలో, దాని ద్వారా తన ఒక ప్రజలకు తాను దగ్గర అవుతున్నాను అనేది ఒక ఇండికేషన్. ఇది కూడా ఏంటంటే సామాన్యుడికి మీరు గమనించండి, ఆడ 10 రూపాయలు కూడా ఇచ్చాడు మోడీ, పే చేశాడు కూడా. నేను చేసి మీరు ఖాతే క్యా అని అడిగితే సబ్ కుచ్ ఖాతే దమాగ్ నై ఖాతే మగా అని, మెదడు తినడం అని మోడీ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఉపన్యాసంలో కూడా తరాజన బహిరంగ సభలో నేను జల్మూరి తింటే మమతా తృణమూల్ కాంగ్రెస్కు జెల్ తాకింది అని, జెల్ అంటే స్పైస్, ఆ ఘాటు తాకింది అని.
సో అందువల్ల ఇదొక పార్ట్ ఆఫ్ సింబాలిజం, ఒక ఎఫెక్టివ్ సింబాలిజంలో ఒక భాగం. దానివల్లనే గెలిచింది అని ఎవరమో అనలేము, అట్లాంటి అందరు జల్మురే తింటారు ఇక. అవును. అందువల్ల ఇప్పుడు అక్కడ అయితే ఇది ఒక ప్రతి ప్రాంతానికి ఒక ఆహారం ఉంటుంది. ఇప్పుడు మీకు తెలంగాణ వచ్చి సకినాలు తినడానికో మీకు అదొక ఫీలింగ్, అరే మా సకినాలు తినడం అని. సర్వపిండి తినడం అనుకోండి, బందర్కు పోయి బందర్ లడ్డు తినడం అనుకోండి, మీరు తూర్పు గోదావరి జిల్లాలకు వెళ్ళి పూతరేకులు తిన్నాడు అనుకోండి, కాకినాడకి వెళ్ళి కాకినాడ కాజా తిన్నాడు అనుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే కర్ణాటక వెళ్ళి బిసిబిల్లాబాద్ తిన్నాడు అనుకోండి, మీకు కేరళకి వెళ్ళి పుట్టు తిన్నాడు అనుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సింబాలిజం. సో ఆ సింబాలిజం ఏం చేస్తుందంటే ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంది. అరే మా ఫుడ్కి విలువ ఇచ్చాడు, మా కల్చర్కి విలువ ఇచ్చాడు, మా దానికి విలువ ఇచ్చారు అనేటువంటి. అందుకే మీరు గమనించి రాహుల్ గాంధీ వెళ్ళి ప్యారడైజ్లో బిర్యానీ తిన్నాడు. ఎందుకంటే ప్యారడైజ్ ఇస్ ద సింబల్ ఆఫ్ హైదరాబాదీ కల్చర్ కదా, బిర్యానీ ఇస్ ద సింబల్ ఆఫ్ హైదరాబాద్ కల్చర్. రాహుల్ గాంధీ బిర్యానీ ఎక్కడ దొరకదా, వచ్చి ప్యారడైజ్లో తినాలా. సో దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఇందిరాగాంధీ కాలం నుంచి చూస్తున్నాం, గుడిసెల్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఇంట్లో భోజనం చేసుడు, అంటే మేము సామాన్యుడితో ఐడెంటిఫై అయ్యాం, అణగారిన కులాలతో ఐడెంటిఫై అయ్యాం. ఇది ద పార్ట్ ఆఫ్ ద సింబాలిజం, అందులో భాగంగానే ఇది కూడా. అలాగే ప్రశాంత్ కిషోర్ యాదృచ్ఛికంగా అన్నారు లేకపోతే వ్యూహాత్మకంగా అన్నారు. టీవీకే విజయ్ స్టేజ్ మీద ఉన్నప్పుడే అన్నారు సరిగ్గా 1 year తర్వాత బీహారీ గురించి మాట్లాడుకుంటారని. సో ఆ కామెంట్సే నిజమే అనుకోవచ్చా? అంటే బీహార్ గురించి మాట్లాడుకుంటారని అనలేదు నేను. మహేందర్ సింగ్ ధోని పాపులరు, ఆ తర్వాత నేను మరో బిహారీ పాపులర్ అవుతాను అన్నాడు. సో ఆ యాంగిల్లో అన్నాడు. మీకు అందువల్ల సెకండ్ బిహారీ టు బి పాపులర్ ఇన్ తమిళనాడు అన్నాడు. ఎందుకంటే విజయ్ గెలుస్తాడని. అంటే నా ప్రశాంత్ కిషోర్ అన్నది కూడా మీకు టీవీకే ఏర్పాటు సభలో అన్నట్లున్నారు ఈవెన్. అందువల్ల టీవీకే మీటింగ్లోనే అన్నాడు. మీకు అనడమే కాకుండా టీవీకి రోడ్ మ్యాప్ ఇవ్వడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అంటే విజయ్ గెలుస్తాడు, టీవీకే గెలుస్తుందని ఎవరు కూడా అసలు విజయ్ గురించి చర్చించని సమయంలో అన్నాడు. మరి అది ఆయన ఇదే ఏఎస్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్, చాలామందిని గెలిపించాడు, అక్కడ స్టాలిన్ కూడా గెలిపించాడు అనుకోండి. మీకు అది కూడా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బెంగాల్ మమతా బెనర్జీ నుంచి ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ అడ్వైజర్గా పక్క జరిగాడు, ఆమె ఓడిపోయింది అక్కడ. ఇక్కడ జగన్తో యాక్టివ్ అడ్వైజర్ మారిపోయాడు, ఇక్కడ ఓడిపోయాడు జగన్. చంద్రబాబు నాయుడు కూడా కలిశాడు, అక్కడ చంద్రబాబు నాయుడుకి అడ్వైజ్ ఇచ్చాడు అని. అందువల్ల టీవీకే విజయ్కి కూడా అడ్వైజర్గా ఉన్నాడు. వాస్తవంగా డైరెక్ట్గా తర్వాత లేదు, ఎందుకంటే తర్వాత బీహార్ ఎలక్షన్స్ వచ్చాయి. సో ఆయన అక్కడ ప్రత్యక్షంగా పోటీ చేయడం వల్ల ఆ యాక్టివ్ అసోసియేషన్ టీవీకేతో విజయ్తో లేదు. బట్ డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్షన్ కరెక్ట్ కావడమే కాకుండా ప్రశాంత్ కిషోర్ ఎర్లీ రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు అని అంటారు. ప్రశాంత్ కిషోర్ వాదన ఏముంది అంటే దానికి ఒక బేస్ కూడా చెప్పాడు. 15-20% విజయ్ ఫాలోయింగ్ ఉంటుంది ఓటింగ్ అని. అది ప్రశాంత్ కిషోరే కాదు, తర్వాత అందరూ పోలిస్టర్స్ కూడా చెప్పింది అది. కానీ ఇంకొక డైమెన్షన్ మిగతా వాళ్ళు చెప్పలేదు, ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ఒక 20% నాన్ కమిటెడ్ ఓటర్ ఉన్నారు అన్నాడు. ఆ నాన్ కమిటెడ్ ఓటరు ప్లస్ విజయ్కున్న కమిటెడ్ ఓటరు, ఈ రెండు కలిపితే అంటే సింగ్ ఓటరు లేదా నాన్ కమిటెడ్ ఓటర్ ఉంటే విజయ్ గెలిచేస్తారు అన్నది ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్. అది నిజమైంది కదా ఇప్పుడు అదే ఫ్యాక్టర్స్ మీకు విజయ్కున్న కోర్ ఫ్యాన్ బేస్కు తోడుగా డిఎంకే ఏడిఎంకే ఓటర్లను కూడా తన వైపు స్వింగ్ చేసుకోగలిగాడు. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. బట్ ఆయనే కంప్లీట్గా స్ట్రాటజిస్ట్గా ఉండి పనిచేసిన ఉదాహరణ లేదు. కానీ బట్ క్లియర్గా డిఎంకే ప్రశాంత్ కిషోర్ క్లయింట్, అలాంటిది డిఎంకే ప్రత్యర్థిగా డిఎంకేను ఓడిస్తానని శపథం చేస్తున్న సభలో ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. సో అందువల్ల డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ పెరగడానికి ఇది ఉపయోగపడింది. ఓకే, ఫైనల్గా బీజేపీ వ్యూహాలు చూసి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటారు? అంటే కాంగ్రెస్ చాలా నేర్చుకోవాలి బీజేపీ నుంచి. మొదటిది ఏంటంటే నేచురల్ లీడర్షిప్ను ఎవాల్వ్ కాకుండా కాంగ్రెస్ స్ట్రక్చర్ అడ్డుపడుతోంది. మీకు రాహుల్ గాంధీ ఏ బేస్ మీద వచ్చాడు? సోనియా గాంధీ కొడుకునే కదా. మీకు బీజేపీలో మోడీ తర్వాత ఎవరవుతారు మీరు నేను ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందువల్ల బీజేపీ ఏంటంటే నేచురల్గా లీడర్షిప్ ఎవాల్వ్ అవుతుంది. ఈ కొత్త జనరేషను
అంత సులభంగా డైనాస్ట్లు యాక్సెప్ట్ చేయరు. ఇంకా ప్రాంతీయ రాష్ట్రాల్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి మీరు, తమిళనాడులో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వారసత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. బెంగాల్లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వారసత్వ రాజకీయాలను తిరస్కరించారు. ఈ ఎన్నికలు ఒక రకంగా వారసులకు టెన్షన్ పుట్టించే ఎన్నికలు, ప్రజలంతా తొందరగా యాక్సెప్ట్ చెయ్యరు అని. సో అందువల్ల మీకు ఒక నేచురల్ లీడర్షిప్ తర్వాత, ఎందుకంటే మోడీ ఇమేజ్ అది కదా చాయ్ వాలా నుంచి, అంటే ఒక సామాన్యుడు కూడా ఈ పార్టీలో ఎదగగలుగుతాడు ప్రధానమంత్రి స్థాయికి అనేటువంటి డైమెన్షన్ పార్టీలో చాలామందిని ఉత్సాహపరుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక ఎంటైటిల్మెంట్తో ఉంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంటైటిల్మెంట్, ఎంత రాహుల్ గాంధీ ఫెయిల్ అయినా రాహుల్ గాంధీ అయితే మార్చరు కదా, ఒకవేళ మార్చినా ప్రియాంక గాంధీ పెడతారు తప్ప ఇంకోటి పెట్టరు. తర్వాత ఇంకో పాయింట్, కోట్రీ పాలిటిక్స్. మీకు బీజేపీలో మోడీ అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారు అని ఉన్న ఒక విస్తృతమైన ఫీడ్బ్యాక్ మెకానిజము, కన్సల్టేటివ్ మెకానిజం ఉంటుంది. కాబట్టి గ్రాస్ రూట్స్తో సంబంధాలున్న ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ నుంచి ఫీడ్బ్యాక్, క్యాడరు, ఆర్గనైజేషను లైవ్గా ఉంటుంది. బూత్ స్థాయి వరకు కూడా మీకు బీజేపీ కార్యకర్తలు ఉంటారు. మీకు కాంగ్రెస్లో ఇదంతా ఎక్కడుంది? కాంగ్రెస్లో ఏంటంటే మీకు మ్యాక్రో లెవెల్ మేనేజ్మెంటే తప్ప మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఉండదు. అందువల్ల ఆ ఐడియాలజికల్ అఫినిటీతో బైండింగ్ కూడా ఉండదు. కాంగ్రెస్లో ఉన్నవారు వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు, అన్ని రకాల సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు ఉంటారు. సో అందువల్ల అదే కాంగ్రెస్కి స్ట్రెంగ్త్, అదే కాంగ్రెస్కి వీక్నెస్ కూడా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కోటి ఆ రాహుల్ గాంధీకి ఎవరు పోయి ఏమి చెప్పినా ఆయనకి ఎవరు దగ్గరుంటే వాళ్ళే. సో అందువల్ల మీకు ఆ రకమైన ఒక పార్టీ యంత్రాంగంతో ఐడెంటిఫై కావడం. ఇవాళ చూడండి, మోడీ గెలిచినా కూడా ఎక్కడికి వచ్చాడు, పార్టీ కార్యాలయానికి వచ్చి మాట్లాడాడు. మీకు ఆ రకమైన కనెక్ట్ పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీలో అడగని చెప్తారు. మిగతా పార్టీ అసలు రాహుల్ గాంధీ ఎవరిని పట్టించుకోడు, నమస్తే పెడితే కూడా సీరియస్ తీసుకోవడానికి. సో ఆ ప్రియాంక గాంధీ అన్న మాట్లాడుతుంది, పలకరిస్తుంది, కానీ చూసి నవ్వుతుంది. కానీ రాహుల్ గాంధీ నవ్వడం కూడా నవ్వడని. సో ఆయన చుట్టూ ఒక 3-4 ఉంటారు, వాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు అని. సో అందువల్ల మీకు తర్వాత ఇంటర్వెల్స్, ఇప్పుడు ఒక 4 సడన్గా మాయమవుతారు రాహుల్ గాంధీ, ఎక్కడికి పోయాడో కూడా తెలియదు, ఫారిన్కి పోతాడు. అలా మీకు మోడీ అమిత్ షాలో సెలవు తీసుకున్న ఉదాహరణ చూశారా మీరు? ఇంతవరకు ఒక్క డే కూడా లీవ్ తీసుకున్న ఉదాహరణ లేదు వాళ్ళు. సో అందువల్ల ఆ కిల్లర్ ఇన్స్టిట్యూట్తో పనిచేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ నేర్చుకోవాలి కదా. ఎస్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ నాగేశ్వర్ గారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద సమగ్ర విశ్లేషణ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమగ్ర విశ్లేషణ. కీప్ వాచింగ్.